హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సఫాయి కర్మచారి నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ అప్లై చేసే ముందు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ సఫాయి కర్మచారి సబ్ స్టాఫ్ అనేది 2024-25 అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకైతే 20 డిసెంబర్ 2023 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 9th జనవరి 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత ఫీ పేమెంట్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 175 రూపీస్, ఆ తర్వాత అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 850 రూపీస్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత మనకు ఎగ్జామ్ కూడా వాళ్ళైతే జనవరిలో కండక్ట్ చేయడం అని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ తర్వాత మనకు సంబంధించిన ఇక్కడ శాలరీ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకైతే 31 మార్చ్ 2023 వరకు అయితే వాళ్ళైతే కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చారు. ఇక్కడైతే 18 నుండి 26 ఇయర్స్ అయితే వాళ్ళైతే మనకు ఏజ్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో నుండి ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మన యొక్క సంబంధించిన ఈవెంట్స్ అనేది చూసుకోవచ్చు. డేట్, లాస్ట్ డేట్, ఆన్లైన్ డేట్, తర్వాత ప్రింటింగ్ డేట్, తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే మనకు ప్రాసెస్ అనేది వస్తుంది, పర్సనల్ డీటెయిల్స్ అనేది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ టైం 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో సేమ్ యాస్టీస్గా అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ నేమ్, ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ సేమ్ 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి 2 సార్లు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, gmail.com అని. ఆ తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడైతే పూర్తిగా అనేది gmail.com వరకు అయితే ఇచ్చేయండి అనమాట. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది. సో ఇదైతే మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మర్చిపోతే అక్కడ నుండి అయితే మీరైతే తీసుకోవచ్చు అన్నమాట, లాగిన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. మనకు 50 నుండి 100 కేబీస్లో అయితే ఉండాలి మనకు ఫోటో అనేది. సో ఇక్కడైతే బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ఫోటో అనేది క్లారిటీ అయితే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ ఉన్నాయి కదా. సో దీంట్లో అయితే టిక్ చేయండి ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు క్యాపిటల్ కానీ బ్లాక్ లెటర్లో అయితే ఉండద్దు, మనకు స్టైల్ అనేది సిగ్నేచర్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా. సో ఈ విధంగా అగ్రీ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క జోన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ రీజన్ అనేది వస్తుంది. సో దీంట్లో అయితే మీ యొక్క రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే స్టేట్ యూ వాంట్ టు అప్లై ఫర్. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది, అంటే ఒకటే వస్తుంది మీకు సంబంధించిన స్టేట్ అనేది. ఆ తర్వాత ఇక మీరు ప్రొఫెషనల్ లాంగ్వేజెస్ అంటే స్టేట్ కానీ మీకు సంబంధించిన టెరిటరీ కానీ ఇక్కడైతే రాయడం చదవడం వస్తే దీంట్లో అయితే టిక్ చేసేయండి, హిందీ కానీ. సో మీరు దీన్ని అయితే ఇక్కడైతే ఎంచుకుంటారు, దానికి సంబంధించిన ఇక్కడ టెరిటరీ లాంగ్వేజెస్ అయితే వచ్చేస్తుంది అనమాట, యూనియన్ టెరిటరీ. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క రెసిడెన్సీ స్టేట్ అనేది ఇక్కడైతే టెరిటరీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం హ్యాడ్ యూ అప్లైడ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ సఫాయి కర్మచారి స్టాఫ్. ఎప్పుడైనా మీరు సఫాయి కర్మచారి అప్లై చేసినారా అంటున్నారు, ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో చేసేయండి. సో ఇక్కడ టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీ యొక్క కేటగిరీ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. వేసిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించినది ఇక్కడైతే ఆఫ్ అయి ఉంటాయి ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఆర్ యూ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడైతే మనకు ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్ డిఎక్సెస్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఎస్ చేసే మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం తర్వాత ప్రొవైడ్ చేయాలి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఎంప్లాయీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా ఎంప్లాయీ ఉన్నారా అంటున్నారు. సో ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి.
ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ డివర్స్ గానీ, రిలాక్సేషన్ గానీ ఏదైనా ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీ యొక్క రిలీజియన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు మైనారిటీ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క నేషనాలిటీ, సిటిజన్‌షిప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ ఏసేయండి. ఏసిన తర్వాత మీ యొక్క ప్రూఫ్ అనేది దీంట్లో అయితే ఆధార్ కార్డ్‌ని, పాన్ కార్డ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో, ఆ తర్వాత ఇక్కడొచ్చి దానికి సంబంధించిన నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడొచ్చేసి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో, మీ యొక్క సెంటర్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడైతే ఆటోమేటిక్‌గా మీరు ఏ ఏ జోన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన జోన్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన అయితే కిన్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్ ఎగ్జామినేషన్. సో, మీకు సంబంధించిన పేపర్ అనేది ఇక్కడైతే ఇంగ్లీష్ అండ్ హిందీలో అనేది వస్తుంది. సో, దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ డే, మంత్, ఇయర్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే కాలిక్యులేట్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మేలా, ఫీమేలా అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత డూ యూ హావ్ ట్విన్ బ్రదర్, సిస్టర్. సో, మీరు సంబంధించిన బ్రదర్, సిస్టర్ ఉంటే ఇక్కడైతే యెస్ చేసేయండి. యెస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే నేమ్ తర్వాత జెండరా ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మ్యారిటల్ స్టేటస్. సో, ఇక్కడ మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేయండి. సో, మ్యారీడ్ ఉంటే మ్యారీడ్, లేకపోతే అన్‌మ్యారీడ్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ ఉంటాయి కదా 10th మెమోలో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడొచ్చి మీ యొక్క మదర్ నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ యొక్క 10th మెమోలో ఉన్నట్టు ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మీ యొక్క కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇచ్చేయాలి. సో, ఇక్కడ ఇంటి నెంబర్ తర్వాత మీ ఊరి పేరు అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ మండల్ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ తర్వాత ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన స్టేట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, మీకు సంబంధించిన పిన్ కోడ్ ఉంటాయి కదా! సో, అదైతే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో అయితే టిక్ ఏసేయండి. సో, మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ లేకపోతే ఇక్కడ అన్బాక్స్ చేసేసేయండి. సో, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. లేకపోతే సేమ్ ఉంటే సేమ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడైతే చూపెడుతుంది. సో, ఇక్కడ అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే వాలిడ్ యువర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఏమైనా మిస్టేక్ ఉంటే తర్వాత అయితే మనం ఇక్కడైతే క్లారిటీగా అయితే చేయొచ్చు. లేకపోతే ఇక్కడైతే మనం డైరెక్ట్ పోయి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం అయితే 10th సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఇక్కడ ఎంప్టీగా అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్, డే, మంత్, ఇయర్ అనేది ఇచ్చేయండి. తర్వాత మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయో 10థ్‌లో సో, అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. పర్సెంటేజ్ అనేది. ఆ తర్వాత మీరు క్లాస్ గ్రేడ్. సో, మీరు ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాస్ అనేది ఓన్లీ పాస్ ఉంటే పాస్ మీద ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఇంటర్మీడియేట్ సంబంధించిన ఇక్కడ డిగ్రీ అంటే సబ్జెక్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ మంత్, పాసింగ్ ఇయర్ అనేది ఇచ్చేయండి. తర్వాత మీకు సంబంధించిన మీకు ఇంటర్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే క్లాస్ గ్రేడ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇక్కడ స్ట్రీమ్ లేదా సబ్జెక్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి. సబ్జెక్ట్ నేమ్స్ అనేది. తర్వాత డే, మంత్ ఇక్కడైతే మీకు ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన డే, తర్వాత ఇక్కడైతే మీరు సంబంధించిన పాస్ ఎప్పుడయ్యారో దానికి సంబంధించిన ఇయర్ అనేది సో, దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చినాయో మీకు గ్రాడ్యుయేషన్‌లో సో, అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు గ్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి దీంట్లో. సో, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా ఓన్లీ పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంటే అదర్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే నేమ్, ఎంప్లాయీ నేమ్ తర్వాత డెస్టినేషన్ తర్వాత ఇక్కడైతే సంబంధించిన మీరు ఇప్పుడు ఎక్కడి నుండి ఇప్పుడు దాకా అయితే ఇక్కడ పని చేశారో సో, దానికి సంబంధించి ఇచ్చేయండి. తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీ అనేది ఇచ్చేయండి. తర్వాత రీజన్ ఆఫ్ లీవింగ్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఇక్కడైతే సంబంధించిన డేట్ అనేది ఇచ్చేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడైతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు లాంగ్వేజెస్ సో, మీకు సపోజ్ హిందీ వస్తే ఇక్కడ హిందీ అని టైప్ చేయించండి. టైప్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చదవడం తర్వాత ఇక్కడైతే రాయడం తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ ఏసేయండి. తర్వాత మీకు ఇంగ్లీష్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అని రాసి చదవడం, రాయడం అంటే ఈ విధంగా అయితే టిక్ ఏసేయండి. సో, అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో, దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే చూసుకోండి. సో, తర్వాత అయితే మనకు డిడక్షన్ మాత్రం లేదు. సో, ఇక్కడ క్లారిటీ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకైతే ఇక్కడైతే డిక్లరేషన్ అగ్రీ అనేది చేసుకోండి. దీంట్లో అయితే టిక్ ఏసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకి ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ ఇచ్చేయండి. సో, ఇక్కడైతే మనం ఒకసారి అయితే ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్ మాత్రం లేదంటుంది ఇక్కడైతే. సో, మీరు నెక్స్ట్ అయితే మీరు డాక్యుమెంట్స్ తర్వాత పేమెంట్ అనేది తీసుకోబోతుంది. సో, ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్
ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఆర్ యూ షూర్ టు కంటిన్యూ ఉన్నాయి కదా! సో, ఓకే మీదైతే క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ అయితే డాక్యుమెంట్స్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి మనకైతే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇచ్చేయాలి జేపీజీ ఫార్మాట్‌లో. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వ్యూ అనేది ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో, మీకైతే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. సో, అది కాపీ అయితే చేసుకోండి. సో, చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరైతే పేపర్ మీద రాసి సో, మీరైతే అప్లోడ్ చేసేయండి. సో, ఇక్కడైతే వ్యూ అనేది ఆప్షన్ వస్తుంది. సో, ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీదైతే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే పేమెంట్ డీటెయిల్స్‌కి అయితే తీసుకువస్తుంది. సో, ఇక్కడైతే మనకు అమౌంట్ అనేది చూపెడుతుంది. సో, ఇక్కడైతే సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత డూ యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. సో, ఓకే మీదైతే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ డీటెయిల్స్‌కి అయితే తీసుకుపోతుంది. సో, పేమెంట్ పేజ్ అనేది. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు బ్యాంకింగ్ ద్వారా ఇక్కడైతే ఇక్కడ పే అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే ఎక్స్‌పైరీ మంత్, తర్వాత ఎక్స్‌పైరీ ఇయర్, తర్వాత సీవీవీ నంబర్ బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. 3 నంబర్స్ అనేది. సో, ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే కార్డ్ పైన హోల్డర్ నేమ్ ఎవరు ఉంటుందో సో, వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకైతే పేమెంట్ అనేది అయిపోతుంది. సో, ఓటీపీ అయిపోయిన తర్వాత మనకైతే పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ప్రింట్ అనేది వస్తుంది. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ప్రింట్ అయిపోతుంది పీడీఎఫ్ రూపంలో. సో, ఈ విధంగా పీడీఎఫ్ వచ్చిన తర్వాత దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఈ విధంగా అయితే మీరు జాగ్రత్త అనేది పూర్తిగా ఈ వీడియో చూసి అప్లై అనేది చేసుకోండి. సో, ఏమైనా మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.